Hello everyone. Today I would like to introduce one of our products with our happy customer. Just we'll see how it is working and we'll take his opinion. నమస్తే, నా పేరు నాగరాజ్ గౌడ్, పోతాపల్లి విలేజ్, షామర్పేట్ మండల్, తుమ్ముగూడ మున్సిపాలిటీ, మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఇది 3 years నుంచి చేస్తున్నాం. ఈ వర్క్ ఇంటి నుంచే బిజినెస్ చేస్తున్నాం. మిరపకాయలు, పసుపొడిది, పిండి అన్నీ. ఇంత ముందుకు రాణిగంజ్లో పర్చేజ్ చేసాం 4 మిషన్లు, కానీ ఎంత పర్ఫెక్ట్ రాలేదు మాకు. తర్వాత మహబూబాద్ శ్రీనివాస్ అగ్రో నుంచి తీసుకున్నాం సార్ ఈ మిషన్లు. ఇది ఒకటి, అది పసుపుది, ఇది కారం పొడి, ఇది పసుపు మిషన్. 2 పర్చేజ్ చేసినాం ఒక నుంచి. అంటే పసుపుది ఫస్ట్ మిషన్ తీసుకున్నప్పుడు 2 times పట్టాల్సి వస్తుండే, ఇది 1 time అయిపోతుంది. కారం పొడి కూడా 2 times, అది చాలా అదవుతుంది. ఇప్పుడైతే ఒకటేసారి అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోతుంది. వర్క్ కూడా ఎక్కువ అదైతే లేదు, ఎటువంటి టెన్షన్ లేదు, పని కూడా తొందరగా అయిపోతుంది. చూపిస్తాను మీకు, స్టార్ట్ చేసుకోవాలా. కరెంట్ వెళ్ళిపోయింది. ఎక్కడ చూసారు, ఎలా మీకు? అంటే యూట్యూబ్ ద్వారా చూసాను. యూట్యూబ్లో చూసారు, బ్రౌజ్ చేసినప్పుడు చూసారు. దీనికంటే ముందు ముందు రాణిగంజ్ తెచ్చాం. రాణిగంజ్లో తెచ్చాం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు? 3 years. 3 years నుంచి. ఆ 3 yearsలో మీరు అంటే రాణిగంజ్లో ఉన్న మిషన్ పర్ఫార్మెన్స్ ఇంకా ఎలా ఉంటుండే? ఎలా అది మంచిగా కొద్దిగా వేడి అయిందంటే మొత్తం అతుక్కపోతుంది పౌడర్ అంతట్లో గట్టిగా అట్లా అదే మొత్తం వేడి అట్లా అతుక్కపోయి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా? అంత ప్రాబ్లం ఇది ఒకసారి వేసినా. ఇప్పుడు అది ఫస్ట్ ఇది ఏంటంటే వేస్తుంటే మొత్తం మిరపకాయలు అనేది ముఖాన్ని కొట్టేస్తుంది. రివర్స్ కొడుతుంది. ఇంత హైట్ లేదు, అంత హైట్ లేదు. అది పసుపుది కూడా ఏంటంటే 2 సార్లు వస్తుండే. ఓకే, తీసుడు పెట్టుడు అట్లా. ఓకే, ఇది అంత అది ఒకటేసారి 1 time తోటే. 1 time ఒకటి పౌడర్ కూడా బాగా వస్తుంది. పౌడర్ కూడా బాగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే జాలి చేంజ్ చేసి వస్తున్నాయి. ఇప్పుడు జాలి చేస్తున్నాయి. జాలికి ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడే ఫోన్ చేయగానే చూసిన సార్కి చెప్తే ఎక్స్చేంజ్. అవేం చేశారు? పాత మిషన్లు ఏం చేశారు? వాళ్ళకి ఎక్స్చేంజ్, పాత మిషన్ ఎక్స్చేంజ్ చేయగానే మళ్ళీ ఇవి తీసుకున్నాం. ఓకే, కొన్ని డబ్బులు ఇచ్చేసి దానికి. సో మీరు ఇంకా మిగిలిన కస్టమర్లకు మీ చెప్తాం ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇది ఎవరైనా తీసుకోవాలంటే అడ్రస్ చేస్తున్నా మహబూబాబాద్. ఓకే, ఏదన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పేస్తాం, ఇట్లా పలానా దగ్గర ఉందంటే వాళ్ళే చెప్పేస్తాం. ఓకే, థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఈ పోటీ కూడా మంచిగా వస్తున్నాం. ఓకే, ఓకే. వెయిట్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చర్. మొత్తం మన కళ్ళ ముందనే సెట్ చేసి ఇస్తున్నాం. మొత్తం అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సెట్ చేసి, ఏదైనా అవసరం ఉంటే కూడా మళ్ళీ వస్తున్నారు. ఓకే, బ్రాండ్ కూడా ఇచ్చింది. దానికి ఎట్లా స్టాండ్ లేదు. ఓకే, ఇది కూడా మంచిగా ఇచ్చాను. ఫిట్టింగ్ ఎట్లా ఉంటుండే? ఇదివరకు ఫిట్టింగ్ ఎట్లా ఉంటుండే? ఇదే ఫిట్టింగ్ అంటే ఇట్లా మొత్తం అది మొత్తం మిషన్ అంతా అదే షేక్ అవుతుంది. లైట్ వెయిట్ ఉంటే షేక్ అయితే మొత్తం ఇద్దరు పట్టుకోవాలి, కంపల్సరీ ఇద్దరు పట్టుకోవాలి. ఇది ఇప్పుడు అసలు సౌండ్ లేదు. ఇది ఒకటేసారి అయిపోతుంది మంచి. అదేంటంటే రెండోది ఏంటంటే ఒకసారి జాలి తీసి మళ్ళీ జాలి పెట్టాల్సి వస్తుంది. పసుపు అంతా కింద అది పడిపోతుంది. ఓకే, అని ఇది ఒకటి కొంచెం కొద్దిగా హైట్ కొద్దిగా కిందకి కొంచెం కింద అయితే క్లాత్ ఎట్లా క్లియర్గా క్రాస్ అయిందని చెప్పిన. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా అన్న, ఇట్లా కొద్దిగా ఇది ఉంది ఇట్లా. ఓకే, ఇది కొంచెం ఇక ఇక్కడ వరకు వచ్చినా కానీ క్లాత్ కట్టుతట్టుగా, లేదంటే ఇట్లా కొంచెం క్రాస్లా. ఓకే, మొత్తం అట్లా పడేలాగా అటు ఇట్లా కట్టి ఇటు కట్టుకుంటాం మనది వచ్చేట్టుగా. ఓకే, ఇది 5గురు పెట్టినా లేవలేదు సార్ మిషన్. అంటే అంత హెవీ వెయిట్గా ఉంది. 5గురు పట్టుకున్నా లేవలేదు. మిషన్లకి ఇస్తాప్పుడే చాలా అలా రాడ్లు పెట్టి లేపిరు. ఓకే, ఇక్కడ వస్తాప్పుడు 6 మంది పెట్టుకున్నాం కానీ ఓకే, హెవీ వెయిట్ చాలా ఉంది. ఇది బాగుంది. మేము వెళ్ళి చూసాం కదా, మ్యానుఫ్యాక్చర్ అయింది కదా మహబూబాద్. అది కూడా ఇదైతే 6గురు పట్టుకున్నాము, అది అయితే 5 మంది. ఓన్లీ ఈ మోటార్ కాకనే ఇదే హైట్ మస్తు వెయిట్ ఉన్నాయి 2 స్టాండ్తో సహా. ఇప్పుడు మనము 10 కిలోలు అయినా కానీ ఒక 15-20 నిమిషాలు షార్ట్ టైంలో క్లియర్ అయిపోతుంది. ఇదైతే ఎక్కువ వస్తుంది, ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. షార్ట్ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది, తొందరగా పని అయిపోతుంది. అదేంటంటే కొంచెం మిషన్ వేడి అయిందంటే ఇక లోపల మిషన్ అది ముద్దలకి అయిపోతుంటే మళ్ళీ క్లీన్ చేసి జాలి చేంజ్ చేసి వస్తుంది. ఇది అంత ప్రాబ్లం ఉంది. ఇది కూడా అంతే. ఓకే, ఒకసారి కరెంట్ చూపిస్తారా? అది
ఇవి ఇట్లా పొడి వస్తుంది. అది ఫస్ట్ వేసిందంటే గుట్టంలోకి ఏం చేసి మొత్తం జామ్ అయిపోతుంది. మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. దీనికి అవసరం లేదన్న ఒక్కటేసారిగా మనం కంటిన్యూగా 10 కిలోలు పెట్టవచ్చు. ఓ 20 నిమిషాలు అలా. 1 కిలో అనుకో ఒక 15 నిమిషాలు అయిపోతాయి. అలా ఇవి ఇంత మెత్తగా వస్తుంది. అంటే మిరపకాయలు ఎంత మంచిగా ఉంటే అంత పొడి మంచిగా వస్తుంది. పసుపు పట్టిస్తే చూపిస్తాను. ఇవి ఇట్లా అని కొంచెం ఇది ఒకటి కిందికి చేపిస్తే అయిపోతుంది కొద్దిగా. అంకుల్ ఇది పసుపు కొమ్ములు కూడా పలగొట్టిన అవసరం లేదన్న, ఒక డైరెక్ట్ వేసుకోవచ్చు. వీటిలో ఉన్నాయి డైరెక్ట్ వేసుకోవచ్చు. కానీ ఇట్లా కొమ్ములు పలగొట్టిన అవసరం లేదు, కొమ్ములతో వేసుకోవచ్చు. ఇట్లా అదే దొడ్డు కొమ్ములు పలగొట్టినాడు ప్రాసెస్ ఉన్నది కదా. అని కొన్ని వేసుకోవాలి, ఒకసారి కాదు కొన్ని. అయిపోగానే సౌండ్ వస్తుంది, అప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ వేసినప్పుడు ఏంటంటే జాలు తీసి మళ్ళీ పొడి ఏదో చేసి మళ్ళీ ఒకసారి వేసి వస్తుంది. టూ టైమ్స్ వేసి ఒకసారి సన్నగా వస్తుంది, ఒకసారి దొడ్డు వస్తుంది, పొడి మంచిగా రాకపోతుంది. మళ్ళీ జాలు తీసిన మళ్ళీ కొద్దిగా అలా వాడుతుంది. ఇది అట్లా లేదు, ఒకటేసారి వన్ టైం తోటే మొత్తం. ఇవాళ ఇది ఫస్ట్ ఇంత వస్తా. కానీ ఇది కొద్దిగా కొంచెం బేస్ అనేది కొద్దిగా కింద పెట్టేసి అయిపోతున్నా. కొంచెం కొద్దిగా ఇది ఉంది కదా, కింద వరకు బేస్ వచ్చుంటే ఇదిగో ఇట్లా వస్తుంది పసుపు. ఇక్కడ మంచిగా మెత్తగా లైట్ ఏమంటారు ఇదిగో ఇట్లా చూడగా మంచిగా వచ్చిందా. ఇంతకుముందు ఇలా రాకపోతుంది అన్న, 2 సార్లు వేయాల్సి వస్తుంది. అంటే కొంతమంది ఇళ్ళనే కారం అంటే పసుపు దేవుళ్ళకి పెడతారు కదా, అలా ఫస్ట్ ఇచ్చిన దాంట్లో కారం అన్న పెట్టుకో పసుపు అన్న పెట్టమని చెప్పింది.
ఇప్పుడు దేవుని దగ్గర చేస్తారు కదా, మళ్ళీ కారం అవుతుందని అది చేస్తే అది బాగాలేదు. అది ఇందులో స్టాండ్ మొత్తం ఇలా ఇద్దరు పట్టుకోవాల్సి వస్తుంది ఆ మిషన్ అప్పుడు. ఇది అవసరం లేదు, ఒకరైనా చిన్న పిల్లలైనా పట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ కారం పొడిదే ఉన్నాయి, తర్వాత పసుపు తెచ్చినాం. చాలా మంది అడుగుతున్నాను. యూట్యూబ్లో చూసి వీళ్ళు అప్పుడే ఫోన్ చేసిన అన్న చేస్తే ఒకసారి అక్కడికి వస్తామని చెప్పిన. సరే వచ్చాను. ఇలా పాత మిషన్ ఉన్నాయంటే సరే ఒకసారి ఫోటో పెట్టేసిన, తీసుకుని వెళ్ళిపోయినా. ఆ రోజు నైట్ అయితే మళ్ళీ రాత్రి 1 గంట తెల్లారి 6 అయింది మాకు వేసారు. మన ముంగటిని అంతా సెట్ చేసి చూపించింది, మొత్తం మ్యానుఫ్యాక్చర్ అంతా అక్కడనే అన్నీ స్టాండర్డ్ అన్నీ మొత్తం ఇవన్నీ సెట్ చేయించాం మంచిగా. ఆయన మన ముంగటినే ఈ ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ ఇది సౌండ్ వస్తుందని ఏం చేసిన సెట్ చేసి ఇచ్చిన అప్పుడే మన ముంగటినే రెడీ ఆన్ చేసి చూపించింది కూడా ఇట్లా పడుతుంది అని. కానీ ఇది మాత్రం బాగుందన్న. ఒక 5 మంది పెట్టినా లేవదు. ఇప్పుడు ఇట్లా జరపాలన్నా పెద్ద ఏదో కమర్షియల్ ఎప్పటికీ ఖరాబ్ కాదు. సీజన్లో ఎక్కువ మెంబర్స్ వచ్చినా కానీ ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ సీజన్ ఎవరిని వెయిట్ చేయాల్సిన అవసరం, వెయిట్ చేయించాల్సిన అవసరం లేదు. టకటగా అప్పుడు ఏంటంటే ఒకసారి వేసి మళ్ళీ తీసి మళ్ళీ దులిపి మళ్ళీ పట్టాల్సి వస్తుంది. కొద్దిగా అలా వేరే పడ్డా కానీ మొత్తం పసుపు తీసేసినాక మొత్తం అది అన్నీ తీసేసి 2 తెచ్చిన. వాళ్ళే సార్ వాళ్ళు అది కూడా అట్లనే సేమ్. కారం పొడి ఏంటంటే ఇట్లా వేడేయగానే ముద్దలకి అయిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది జాలి ఇట్లా. ఇప్పుడు అట్లా లేదు, ఇది ఒకటే సార్ 1 టైం. అది కూడా హెవీ ఉంది. Enough.